ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సుంతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకెందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వ్యక్తి. లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28th జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28th జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కదా, సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్ని కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది. 28th జూలై 2020 నాడు సరిగ్గా నెల రోజులకు 27th ఆగస్ట్ 2020 రోజు